వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 9వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లశంకర గురుస్వామి, రజనీ గురుస్వామి, ఇక శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతుంది. 8వ రోజు రాత్రి కోటయ్య, అండమ్మ, నాకయ్య, శోభ, అదేవిధంగా అజయ్ కుమారు, సహస్ర టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ వారు శరణమయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అల్పాహారం ఏర్పాటు చేసి స్వాములను సత్కరించిన తాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక 9వ రోజు తెల్లవారుజామున దూపాన్ నుండి బయలుదేరిన స్వాములు 22 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 11 గంటలకి వెల్దుర్తి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. 9వ రోజు మధ్యాహ్నం బడంగ్పేట వాస్తవ్యులు ఆవుల కృష్ణ, ఆవుల పుణ్యవతి, ఇక ఆవుల సదానంద్, ఆవుల అపర్ణ, ఆవుల పర్ణిక ఆనంద్, ఇక ఆవుల కృష్క ఆనంద్ స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరము కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా నుంచి 3 గంటల నుంచి బయలుదేరి వెల్దుర్తి సుమారుగా 6 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం మాడపూర్కు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. మన అలంపూర్ నుండి దూపాడుకు వచ్చాను స్వామి. ఇక్కడ అల్పారదాత ప్రభువులు రామవరం వాత్సవ్యులు, సహస్ర టూర్స్ అండ్ ట్రావెల్స్, వెలనీర గోత్రం, కోటయ్య, అండమ్మ, నాగయ్య, శోభ, అజయ్ కుమార్, సహస్ర వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. అయ్యప్ప కృప కటాక్షాలు ఉండాలని, ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్పలకు నడిచొచ్చే అయ్యప్పలకు ఇలాగే అల్పారం పెట్టాలని చెప్పి ఇలాగే అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ముందుండాలని అయ్యప్ప వాళ్ళని కోరుకుంటాం స్వామి. ఈరోజు దూపాన్ నుంచి వెల్దుర్తి చేరుకున్నాం స్వామి. 9వ రోజు విజయవంతంగా చేసుకున్నాం స్వామి. అందరికీ హ్యాపీ దీపావళి. ఈరోజు అన్నదాన ప్రభు వచ్చేసి ఆవుల కృష్ణ, పుణ్యవతి, సదానంద్, అపర్ణ, వర్ణిక ఆనంద్, ఋషిక్ ఆనంద్, స్వామేశ్వరం వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఎల్లవేళగల మన పాదయాత్ర సమయంలో ఇదే విధంగా భిక్ష ఏర్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అలంపూర్ నుండి దూపాడుకు వచ్చాను స్వామి. ఇక్కడ అల్పారదాత ప్రభు